ఈ వీడియోలో 2 కథలు ఉన్నాయి. ఆ 2 కథలను తెలుసుకోండి. కథలు మాత్రం మిస్ అవ్వకండి. ఆ కథలేంటో తెలుసుకుందామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కువ వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన విజయవాడలో నేనైతే భవానీ ఐలాండ్ దగ్గర ఒక వాటర్ యాక్టివిటీ చేశాను. అది ఒక అడ్వెంచర్ అని చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూడబోతున్నాం. భవానీ ఐలాండ్లో ది అమరావతి బోటింగ్ క్లబ్ అని చెప్పి ఒక క్లబ్ అయితే ఉంది. ఆ క్లబ్లో ఈ వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ నేను చేసింది ఏంటో మీకు చెప్తాను, చూపిస్తాను. మీరు ముందుగానే బుక్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, అక్కడ ఎంఎల్ అమరావతి పర్ పర్సన్ 300, ఆ పైన బనానా రైడ్ 400 రూపీస్, ఫన్నీ యాక్ 300, థండర్ బోల్ట్ జెట్ స్కీ 500, బంపర్ 400, ఏరో స్పీడ్ బోట్ 300, కయాక్ 150, ఫ్యామిలీ రివర్ క్రూజ్ 300, జెట్ స్కీ 500, జెట్ అటాక్ 400. నేను ఫస్ట్ ఉన్న జెట్ అటాక్ చేశాను, చాలా బాగుంది. నాకేదో ఒక సేఫ్ జాకెట్ ఇచ్చారు. ఆ జాకెట్ తీసుకొని నేనైతే చాలా హ్యాపీగా చెంగిని ఎగురుకుంటూ బోట్ అయితే ఎక్కాను. బోట్ ఎక్కిన తర్వాత నా ముందున్న పర్సన్ కూర్చున్నారు. ఆయన ఎలా డ్రైవ్ చేయాలో చెప్పారు. దాన్ని బట్టి నేను స్టీరింగ్ అటు ఇటు తిప్పానంతే. నాకు ముందుగా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు బోట్ డ్రైవ్ చేయడం కానీ, ఇలా వాటర్ వెళ్ళడం కానీ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా డ్రైవ్ చేయాలనేది. అండ్ ఇంకా డైరెక్షన్స్ ఇచ్చారు. అండ్ వీడియోస్ కూడా ఎలా తీసుకోవాలో చెప్పారు. మనం గోపుర తీసుకెళ్ళాం కాబట్టి ఈ వీడియో తీయగలిగాం. మొబైల్తో అయితే చాలా రిస్కీ. మొబైల్తో మాత్రం ట్రై చేయొద్దు, ఎందుకంటే దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ నది చాలా పెద్దది కాబట్టి. కానీ నేనైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంది, చాలా చిల్ అయ్యాను. ఆయన చెప్తున్నారు లెఫ్ట్ తిప్పమని చెప్పి. నేనైతే ఈ రికార్డింగ్ విషయంలో పడి కొంచెం సరిగ్గా డ్రైవ్ చేయలేదనిపించింది. ఇంకొకరు డ్రైవ్ చేశారు. వాళ్ళు డ్రైవ్ చేసినట్టయితే నేను చాలా షాక్ అయ్యాను. ఎలా బడతలు తిప్పారు ఒక లేడీ అయితే. పడిపోద్దాం అనుకున్నాను కానీ పడలేదు. కానీ మనం వీడియో రికార్డ్ చేయడం వల్ల నార్మల్గా డ్రైవ్ చేసాం. కానీ చాలా బాగుంది ఈ రైడ్ అయితే. నేను చాలా ఎంజాయ్ చేశాను. అయితే మీరు కూడా ఈ రైడ్ని ఒక చిన్న కథతో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఆ కథ ఏంటంటే, ఒక రాజ్యం ఉంటుంది. రాజ్యం అంటే రాజు లేకుండా ఉంటుందా? సో ఒక రాజు కూడా ఉంటాడు. అయితే ఈ రాజుకి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఏదైనా కొత్త తెలుసుకోవాలి, కొత్త ప్రయత్నాలు చేయాలని ఉంటుంది. అయితే ఈ రాజు ఏం చేస్తాడంటే, రోడ్డు మీద ఒక బండరాయిని పడేస్తాడు. ఇప్పుడు జనాలు ఎలా ఆలోచిస్తున్నారని చెప్పేసి ఒక బండరాయిని పడేస్తాడు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రాజు అయితే ఒక పక్కన దాక్కుంటారు. అప్పుడు ఒక వ్యాపారస్తుడు బాగా డబ్బున్నోడు వస్తూ ఉంటారు. వచ్చి ఆ రాయిని చూసి ఆ రాయి పక్క నుంచి వెళ్ళిపోతారు. ఆ రాయిని కనీసం జరపని కూడా జరపరు. వెళ్తూ రాజును తిట్టుకుంటారు. ఈయనే రాజు అండి, రాజు ఏం సరిగ్గా చూసుకోవట్లేదు, రోడ్డు మీద బండరాయి ఉంటుంది అడ్డంగా అని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఈలోపు ఇంతలో అటువైపు ఒక రైతు వస్తారు. ఆ రైతు బరువును మోసుకుంటూ వస్తుంటాడు. అదే కూరగాయలు తీసుకొస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు బండరాయిని చూసి ఆ కూరగాయలు కిందను పెట్టి ఆ బండరాయిని పక్కకి జరుపుతాడు. చాలా కష్టానికి జరిపి అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంటే అక్కడ ఒక పర్సు కనబడుతుంది. ఆ పర్సులో బంగారు నాణేలు, వజ్రాలు ఉంటాయి. అయితే ఆ పర్సులో ఇంకొక నోట్ కూడా ఉంటుంది. ఆ నోట్లో ఏం రాసి ఉంటుందంటే, ఈ బండిని ఎవరైతే జరుపుతారో వాళ్ళకి రాజుగారి నుంచి ఈ బహుమానం అని చెప్పి రాసి ఉంటుంది. ఆయన ఎంతో సంతోషపడి ఆ కూరగాయలను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇందులో నీతి ఏంటంటే, మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకుల్ని మనం ఎదుర్కొంటే మనకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కథ అయితే అయిపోయింది, కానీ రైడ్ అవ్వలేదు. అందుకే మీకోసం ఇంకొక చిన్న కథ చెప్తాను. ఈ కథ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. అండ్ మీకు తెలిసిన కథే అనుకుంటున్నాను, కానీ దీన్ని నేను కొత్తగా చెప్తాను. అయితే ఒక ఊర్లో మొగుడు పెళ్ళ ఉంటారు. వాళ్ళ జీవనాధారం ఒక గాడిద. ఆ గాడిద మీద వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తూ వాళ్ళు జీవనాధారం సంపాదించుకుంటారు. అయితే ఒకరోజు గాడిదకి జబ్బు చేస్తుంది కదా అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి మొగుడు పెళ్ళం గాడిదని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు దారిలో ఒకరు చూసి, వీళ్ళేంట్రా గాడిదను పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారని అంటారు. అది వినగానే, అమ్మో వీళ్ళేంటి ఎలా అనుకుంటున్నారని చెప్పేసి ఆయన ఆ వైఫ్ని గాడిద ఎక్కిస్తారు. అలా ముందుకు వెళ్తుంటే ఇంకొకరు చూసావురా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకుంది అని అంటాడు. అది విని ఈయన కూడా గాడిదని ఎక్కేస్తాడు. గాడిదకి అసలే బాగోలేదు. నీరసంగా ఉన్న మా యజమానులే కదా ఎక్కారని చెప్పి ఆ గాడిద మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ గాడిదకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళతో చెప్పుకోలేదు కనుక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇంకొక ఆయన చూసి, వీళ్ళేంటి గాడిదకి బాగోకపోయినా ఎలా వెళ్తున్నారు గాడిదెక్కి అనుకుంటారు.
వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని సమయంలో ఆ గాడిద స్పృహతో పడిపోతుంది. పడిపోయి ఇంక లేవదు, చనిపోతుంది అనమాట. అయితే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇందులో, ఈ వ్యక్తి వాళ్ళు ఏమన్నారో పడుకోకుండా ఆ గాడిద నడుచుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఆ గాడిద వీళ్ళ జీవనాధారంగా ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎవరో ఏదో చెప్పారు, ఏదో అనుకుంటున్నారని చెప్పేసి ఆ గాడిద మీద ఎక్కారు. ఆ గాడిద బాగోలేదు కనుక చనిపోయింది. మీకు నీతి ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం చేసే పనిని మార్చి చేయకూడదు. మనం ఏమనుకుంటామో అదే చేయాలి. కొన్నిసార్లు మనకు ఉపయోగపడి కోల్పోవచ్చు. అందుకే ఎవరేమనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అనేవాడు 100 అంటాడు, నువ్వు మంచి చేసినా అంటాడు, చెడు చేసినా అంటాడు, అనకుండా ఉండడు. రీసెంట్గా మన తలవే అన్నారు. ఏంటి ఏమన్నారు? మొరగని కుక్క లేదు, విమర్శించని నూరు లేదు, ఈ రెండూ లేని ఊరే లేదు. ప్రతి ఊర్లో కుక్క అరుస్తూనే ఉంటుంది, మనిషి విమర్శిస్తూనే ఉంటాడు. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఎలా ఉంది? నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చిన కథని కామెంట్ చేయండి. అండ్ నేను కథ ఎలా చెప్పానో కామెంట్ చేయండి. రెండో కథ అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ నేను కొంచెం మార్చి చెప్పాను. ఆ కథ నేను ఎలా చెప్పానో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే రైడ్ని ఎండ్ చేస్తున్నాం. రైడ్ని ఎండ్ చేసిన తర్వాత నేను అక్కడ చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రైడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తానండి. హ్యావ్ యూ ఆల్వేస్ సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.